సైట్ సెలెక్షన్ లో కూడా ఎలాంటి ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకుని సైట్ సెలెక్ట్ చేస్తారు? ఫస్ట్ వాటర్ డెప్త్ చూస్తారు, తర్వాత ఆ షిప్స్ ఏ వేస్ లో నుంచి వస్తాయో షిప్పింగ్ రూట్ చూసుకుంటారు. ఆ తర్వాత ఒకవేళ పీపుల్ని కానీ గూడ్స్ని కానీ ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి రోడ్ అండ్ రైల్వేస్ ఉన్నాయా లేదా, ఆ యాక్సెసిబిలిటీ ఉందా లేదా చూసుకుంటారు. ఈ 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుని ఫస్ట్ అన్ని ఓకే అనుకుంటే ఆ సైట్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత హైడ్రోగ్రఫీ అండ్ బాథమెట్రీ. ఓకే, సో హైడ్రోగ్రఫీ అండ్ బాథమెట్రీ అంటే ఏమొస్తాయంటే ఇందులో సో ఆ వాటర్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఇందాక డెప్త్ చూసుకుంటామని చెప్పాను కదా, సో అలాగే ఆ వాటర్ చుట్టుపక్కల మనకి జియోగ్రాఫికల్ ఏరియా ఎలా ఉంది, అక్కడ సాయిల్ కన్సంట్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తారన్నమాట. టోపోగ్రఫీ అంటే చూసుకుంటాం వాటర్ డెప్త్తో పాటుగా. అలాగే వేవ్ లెన్స్ కూడా చూస్తారు. లైక్ సీ అంటే మీకు తెలుసు కదా, వేవ్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో వేవ్ లెన్స్, టోపోగ్రఫీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటారనమాట. ఆ డెప్త్ కూడా వాటర్ డెప్త్ ఎలా ఉంటుంది, అన్ని చోట్ల సమానంగా ఉంటుంది. ఒక చోట హై ఉంటే డెప్త్, ఒక చోట లో ఉంటుంది. అలా డెప్త్ వేరియేషన్స్ని ఆ జియోగ్రాఫికల్ ఏరియాని కన్సిడర్ చేసుకోవడాన్ని మనం హైడ్రోగ్రఫీ అంటాం. నెక్స్ట్ వచ్చి వేవ్ అండ్ కరెంట్ అనాలిసిస్. సో సైట్ సెలెక్ట్ చేసుకుని జియోగ్రఫీ ఐడియా ఉంటే మాత్రమే సరిపోదు, వేవ్స్ గురించిన కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలన్నమాట హార్బర్ బిల్డ్ చేయాలంటే. అంటే వేవ్స్ సమ్టైమ్స్ మనకి హై డీటెయిల్స్ వస్తాయి, సమ్టైమ్స్ లో డీటెయిల్స్ వస్తాయి. కొన్నిసార్లు సీ ఫ్రంట్కి వచ్చేస్తుంది, కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడు 15 డేస్కి లేదా 10 డేస్కి ఈ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కదా. సో వీటన్నిటి గురించిన కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా హార్బర్ బిల్డ్ చేసే వాళ్ళకి ఆ ఇంజనీర్స్కి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్ అండ్ డిజైన్. లేఅవుట్ అండ్ డిజైన్ అంటే ఎలాంటి లేఅవుట్ వెయ్యాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా హార్బర్ అని అనుకున్నప్పుడు ఆ లేఅవుట్ డిజైన్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ని కన్సిడర్ చేసుకుంటారు. ఎలా